అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు రామ్ చరణ్ హీరో పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి? సో ఇతను 27న పుట్టాడు, మార్చ్ 1985. సో 27 పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రుల దీవెన చాలా ఎక్కువ ఉంటాయి. 9 కావచ్చు, 18 కావచ్చు, 27, 9 సిరీస్ వాళ్ళకి పెద్దల నుంచి మంచిగా ఆస్తులు, పాస్తులు, కార్లు, బంగ్లాలు వస్తాయి అండ్ పెద్దల దీవెనలు వస్తాయి. యూజువల్గా ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు తండ్రిని అనుసరిస్తారు. మహేష్ బాబు 9 తండ్రిని అనుసరించి యాక్టర్, తల్లైనా కూడా యాక్టరే. ఇక్కడ రామ్ చరణ్ తండ్రిని అనుసరించి అతను కూడా అతని ఫీల్డ్లోకే రావడం. సో ఫస్ట్లో ఆయన పేరు రామ్ చరణ్ కాకుండా రామ్ చరణ్ తేజ్ ఉండింది. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యాక నాన్నగారు రామ్ చరణ్ ఒకటి వాడండి, తేజ్ వాడితే ఫెయిల్యూర్స్. ఎందుకంటే ఈయన 27న పుట్టారు, 27 అంటే 9. రామ్ చరణ్లో 9 లెటర్స్. ఈ 9 అంటే నేమ్, ఫేమ్, మంచి దయాగుణం ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. బట్ ఒక్క డిఫెక్ట్ 27-9 వాళ్ళకి, ముక్కు మీద కోపం ఉంటుంది. సల్మాన్ ఖాన్ కూడా 27-9, పెద్ద హీరోనే. ఆయన పేరు సల్మాన్లో 13వ నంబర్ వల్ల పెళ్లి కాలే. రాహుల్ గాంధీ కూడా 13, అతను కూడా మ్యారేజ్ కాలే. వీళ్ళంతా గొప్పోళ్లే, మంచోళ్లే. రాంగ్ నంబర్ వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు పడిన ఇబ్బందులు. సో రామ్ చరణ్ తేజ్లో రాంగ్ నంబర్ వల్ల ఆరెంజ్లో పెద్ద దెబ్బతిన్నారు. ఫ్రమ్ రచార్ నాయక్ కంప్లీట్ రామ్ చరణే. మళ్ళా రామ్ చరణ్ మళ్ళీ బాగా హిట్ అయిపోయి నేను పెద్ద గ్లోబల్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్, ఇంకా పెద్ద హీరో అయిపోయి తేజ్ పెట్టుకుంటే మళ్ళా పతనం స్టార్ట్ అయిపోతుంది. 27లో పుట్టిన వాళ్ళకి 9 అక్షరాలు ఉంటే డబుల్ టైం ప్రాపర్టీస్ కలిసి వస్తాయి. పెళ్లిలో ఆస్తులు కలిసి వస్తాయి, తండ్రి నుంచి ఆస్తులు కలిసి వస్తాయి, అతను సంపాదిస్తాడు. 3 పక్కల ఆదాయం ఉండేది, తండ్రి పక్కన, భార్య పక్కన, ఆయన పక్కన. సో ఈయన పేరులో 9 లెటర్స్ ఉన్నాయి. సంఖ్యాబలం 24 చాల్డిన్. 24 అంటే 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు, డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్. సో ఫ్రెండ్స్కి బాగా హెల్ప్ చేస్తారు, డబ్బు లెక్క చేయరు, ఎంత వచ్చినా ఖర్చు పెడతారు. 24. పైథాగరస్లో రామ్ చరణ్లో 41 ఉంది. ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 4, సి అంటే 3, హెచ్ అంటే 8, ఏ అంటే 1, ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎన్ అంటే 5, టోటల్ 41. ఈ 41 అంటే ప్రపంచాన్ని ఏలే నంబర్. ధీరుభాయ్ అంబానీ 41. 2006లో యడియూరప్ప అని మమ్మల్ని కలిశారు. ఆయన ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, జడ్పీటీసీ కాదు, ఏమీ కాదు. ఆయన కోరిక ఏంటంటే కర్ణాటకకు సీఎం అవ్వాలా. సో నేను నవ్వుకున్నా, ఎమ్మెల్యే కాకుండా సీఎం అవ్వాలంటున్నాడు అది. సో మా నాన్న ఆయన డేట్ ఆఫ్ బర్త్ అని చూసి ఆయన సీఎం అవుతాడు రా అని చెప్పాడు. యడియూరప్ప నాన్న యడియూరప్ప అని మార్చాక 2007లో లేని బీజేపీ పుట్టింది కర్ణాటకలో, ఆయన సీఎం అయ్యాడు. మళ్ళీ కూడా రెండోసారి సీఎం అయినాడు. 41 ఆయన. మమతా బెనర్జీ 41, నరేంద్ర మోడీ గారు 41, రామ్ చరణ్ 41 అంటే దైవ శక్తి. అయ్యప్ప మాలేస్తే 41 రోజులు. 4 కుబేర సంఖ్య, 1 నాయకుడు. సో ఎప్పుడు కూడా వీళ్ళు ఏలుతూనే ఉంటారు, చరిత్ర సృష్టిస్తారు, చరిత్ర మళ్ళా రాస్తారు, రికార్డ్స్ బ్రేక్ చేస్తారు, రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, ఆ క్రియేట్ చేసిన రికార్డ్స్ని మళ్ళీ బ్రేక్ చేస్తారు. సో మీ పిల్లలకు కూడా ఇలాంటి చక్కటి నంబర్లు కావాలా? సో ఖచ్చితంగా అసలు మీ పిల్లల పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో చిన్న మార్పు ద్వారా అద్భుత విజయాలు వచ్చేలాగా గైడ్ చేస్తాను. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది? సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 99
995197 995197 సెకండ్ నంబర్ 9121685513 9121685513 స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఎస్ఎంఎస్ చేసినప్పటి నుంచి రిప్లై అని పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.